ప్రభుత్వం పార్టీ బాధ్యతలు రెండు సీఎం రేవంత్కు రెండు పడవల ప్రయాణంగా విషమ పరీక్షగా మారుతున్నాయి. ప్రభుత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు లేదనకుండా అడపాదడపా చేపడుతూనే మరొక వైపు పార్టీ బలోపేతం చేయకపోతే మొదటికే మోసం వస్తుంది అని భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేని పారాషూట్ లీడర్స్కు టికెట్లు కట్టబెట్టడంతో తాత్కాలిక ప్రయోజనాలు పొందినప్పటికీ దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకున్న శ్రేణులకు నిరాశే మిగిలింది. అయితే పార్టీ పటిష్టం కోసం ప్రక్షాళన తప్పదా? అందుకు అధిష్టానం మొదలుపెట్టిన పనులేంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన పనుల మీద ఢిల్లీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి పీసీసీ వరకు పార్టీలో మార్పులు చేర్పులు చేస్తూనే యువతని పార్టీలోకి ఆహ్వానించాలని యోచిస్తుంది. అయితే ఈ ప్రక్రియ నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి నివేదిక అందించిన అనంతరం ప్రక్షాళన ఉండనుందని గాంధీభవన్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఇచ్చినామని ప్రజలకు విన్నవించడంలో విఫలమై అధికారానికి దూరమైంది కాంగ్రెస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలనని జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ అధికారం తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజా సంఘవాదుల ప్రయత్నాలు కూడా ముందుగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్లలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలా ముఖ్యమైన నేతలు అంతా చేయి విడిచి అప్పట్లో అధికారంలో ఉన్న కారు ఎక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు లేక కాంగ్రెస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద జనాలు విసిగెంతడం కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ గెలిచిన మెజార్టీ సీట్లలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మీద ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ పాత నేతల రాకతో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యువతను తమ వైపు తిప్పుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. మొదటి నుంచి యువతే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీకి ఈ వ్యూహంతో గండి కొట్టాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోపక్క సీనియర్ నాయకులను ఎన్నికల ముందు పార్టీ వీడే వేరే పార్టీలో జాయిన్ అయిన వారిని మళ్లీ పార్టీలకు ఆహ్వానిస్తుంది. వారి జాయినింగ్స్ తో పార్టీ కొంత బలోపేతం అవుతుందని భావిస్తుంది. మరోవైపు పార్లమెంటు ఫలితాలపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆ కోపాన్ని చల్లార్చేందుకు పార్టీ సభ్యత్వాలు పెంచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం కమ్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నెలతో పీసీసీ నియామకం తరువాత డీసీసీ, నియోజకవర్గ, మండల, గ్రామాల వారీగా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన నేతల లిస్టు నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి పంపి ప్రక్షాళన పనులను వదిలిపెట్టి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అడుగులు ముందుకు వేయడం మంచి పరిణామమే. అయినా పాత కొత్త లీడర్స్, కేడర్ కలయిక ఎలా సమన్వయం చేసుకుంటారో కానీ పార్టీ బలోపేతం మాత్రం పాత కొత్త మేలు కలయిక మేలు చేస్తుందని రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారు.